అంటే ఇదంతా మీరు పార్టీ అధికారంలో లేనప్పుడు మాట చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేకుండా పోయింది 2024 అవునండి. జూన్లో. అవును. జూన్ 4వ తేదీ నుంచి అధికారంలో లేము. అవును. కానీ జూన్ 4 నుంచి జనవరి 18 దాకా నేను రిజైన్ చేసేదాకా జరిగిన సంఘటనలు ఇవి. పూర్తిగా జరుగుతూ వచ్చాయి. ఓ, సో మార్పు ఎక్కడుంది? ఈ వర్షం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో? అధికారంలో ఉన్నప్పుడు నాయకుడిని ఎవరు కలవనిచ్చారు సార్? ఇంకా అది లేనే లేదు. సీఎంఓ లోపలికి పోవాలంటే అది పెద్ద యజ్ఞం. ఒక పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం. అబ్బే అసలు కుదరదు సార్. మీరు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశారు, ఎంతో మంది మంత్రులను చూశారు ఆ విధంగా మాట్లాడడం. మాలాంటి వాళ్ళని సీఎంఓ లోపలికి వెళ్ళొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం సాధ్యం కాదు. అంటే నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి సమీక్షలు జరిగేటప్పుడు నాకు అవకాశం ఉంది, లేదా ఎప్పుడైనా ప్రత్యేకంగా నాలాంటి వాడికి కొంచెం అవకాశం దొరకడంతో పాటు ఎక్కడైనా బయట ఆయన ట్రిప్పుల్లో పోయి కలవడం అంటే సార్ ఇది అందరు ఎమ్మెల్యేలది మంత్రులది ఇదే సిచ్యువేషనా? 100% ఇదే సిచ్యువేషన్. ఓ, ఇదే పెద్ద ప్రధానమైన లోపం అయింది ఆ రోజుల్లో. ఎస్ సార్. సార్ పార్టీ నుంచి ముఖ్యంగా ప్రధానమైన నాయకుల్ని ఎలక్షన్కి ముందు ఎవరైతే పంపించేశారో సార్ వాళ్ళ చేతుల్లో ఈరోజు ప్రధానమైన బాధ్యతలను మరి తిరిగి పెట్టడం నాకు నచ్చలేదు. అధికారికంగా లెటర్ హెడ్ మీద సదరు వ్యక్తులకే పార్టీ పరంగా తిరిగి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ద సేమ్ ఓల్డ్ కోటరీ ఈజ్ దేర్ అన్నప్పుడు జనాల్లో నుంచి కానీ పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళని తిడుతుంటే కూడా వాళ్ళకే సర్వం సహా అధికారాలను మళ్ళా కట్టబెట్టడం, సదరు వ్యక్తులే నన్ను ఇబ్బంది పెట్టడం, తిరిగి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా మాలాంటి వాళ్ళని ఇంకా కలవనిస్తారన్న అసలు ఇంకా గగనం. సో దాంతోపాటు ఇప్పుడు రోజువారీ చర్యలో మీకు కొత్తగా ఎదిగేదేం లేదు. వైఎస్ఆర్సీపీలో ఉండే పదవులు ఎన్ని సార్? అది ఒక ఉప ప్రాంతీయ పార్టీ. బట్ సలహాదారులు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికి ఉన్న పార్టీ. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఉప ప్రాంతీయ పార్టీ అనుకోవాలి. ప్రాంతీయ పార్టీ ఫర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇది ఇక్కడ ఓన్లీ ఫర్ తెలుగుదేశం. కనీసం 2 రాష్ట్రాల్లో ఉనికి కోసం తెలంగాణలో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా టెక్నికల్గా 2 దగ్గరలో ఉంది. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడోసారి ఇక్కడోసారి అన్నట్టుగా అక్కడ కూడా ఉండదు. కానీ క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన పార్టీ, 13 జిల్లాలకు పరిమితమైన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎగ్జాక్ట్లీ సార్. సో అటువంటప్పుడు కొత్తగా పదవులు ఏముంటాయి? ఉంటే జనరల్ సెక్రటరీ ఉంటుంది, సెక్రటరీ ఉంటుంది, జాయింట్ సెక్రటరీ ఉంటుంది, లేకపోతే ఏదైనా సెల్స్ వింగ్స్ వాటికి వీటికి మెంబర్లో లేకపోతే ఏదో ఒకటి. సో అదర్ దాన్ దట్ స్పోక్స్ పర్సన్స్ ఉంటాయి. స్పోక్స్ పర్సన్ లో ఉన్న కార్పొరేషన్లు చైర్మన్లు ఇంకా సార్ అధికారంలో ఉన్నప్పుడు సార్, అధికారంలో లేనప్పుడు పార్టీ పరంగా ఇంతకన్నా పదవులు ఉంటాయి. సో వైఎస్ఆర్సీపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను, నన్నే మీరు ఈ విధంగా అణిచివేస్తుంటే, ముఖ్యంగా లడ్డు రో వచ్చినప్పుడు ఎంతో దారుణమైన విమర్శలు నేషనల్ మీడియా నుంచి వస్తుంటే, పోనీ వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, నన్ను ఆపాలని చూస్తున్నారు, లెటర్ ఫార్మాట్లో నన్ను పిలవకూడదు అన్నట్టు మిగతా వాళ్ళ పేర్లు పంపించి వీళ్ళని మాత్రమే పిలవండి, నన్ను పిలవద్దని చెప్పకుండా నాకు పొగబెట్టడం ఏదైతే ఉందో నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజే నేను ఆ విధంగా రిజైన్ చేయాలని సదరు వ్యక్తి కోరుకున్నాడు. కానీ నేను ఉగ్గబట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగాలనే ప్రయత్నం నాది ఏదైతే ఉందో, జగన్ గారు నన్ను ఆదరించారు. కానీ అదే వాళ్ళకి నచ్చలే. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో కానీ జగన్ గారికి మాత్రం సన్నిహితంగానే ఉంటున్నావు, మాకు ఎందుకో అర్థం కాదు నీ మీద అంత ప్రత్యేకమైన ప్రేమ. కానీ అంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయన్ని వదులుకోవడం అనే చర్య ఏదైతే ఉండిందో, వీళ్ళు పెట్టే రోజువారీ ఇబ్బందులు, రోజువారీ పోయి ఆయన కంప్లైంట్ చేస్తామా సార్? చేయలేము. ఎందుకు కంప్లైంట్ చేయలేదో తెలుసా సార్? కంప్లైంట్ చేయొచ్చు కూడా, కానీ గత 45 రోజుల ముందు 50 రోజుల ముందు తిరిగి ఆయనకి మొత్తం స్టేట్ మీద పెత్తనం రాసి ఇచ్చినప్పుడు ఇంకెవరికి పోయి చెప్తాం, ఏమని చెప్తాం సార్? సో ఇది జరిగే పని కాదని అనిపించింది. ఇంతకు మించి కారణాలు ఏం లేవు. అట్ ద సేమ్ టైం నా ముందున్న ఆప్షన్స్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, లేదా వదిలి వచ్చిన కాంగ్రెస్. వదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాల్యూస్ లేవని నేను డిసైడ్ చేసి లెటర్ రాసి ఇచ్చొచ్చారు. సో ఎలక్కి వెళ్ళాం. సో తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా రూలింగ్లో ఉన్న పార్టీ, రూలింగ్లో ఉన్న పార్టీకి పోతే ఆ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ తరఫున అన్ని మాటలని అక్కడికి వెళ్ళి అధికారంలో ఉంది కదా అని వెళ్ళడం ఎంతవరకు న్యాయం అని అనిపించింది. ఎథిక్స్ ఆలోచించారు బాగా, ఖచ్చితంగా ఆలోచించడంతో పాటు ఇది కరెక్ట్ కాదని నా నిర్ణయం. జనసేన కూడా అదే పద్ధతిలో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము మాట్లాడిన మాటలో 85% 90% స్క్రిప్ట్ ఓరియంటేషన్, పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్. ఒక 10% మేము నాయకుడికి నచ్చాలి, పార్టీలో ఎదగాలి కాబట్టి సొంతంగా జోడించిన కొన్ని పదాలు కావచ్చు, వాటిలో తిట్లు కూడా ఉండొచ్చు. అంటే మీరు ఓన్గా చెప్పడానికి ఏముండదు, అక్కడేం ఉండదు సార్.
అంటే మన మనసులో భావాలు చెప్పడానికి లేదు. మనసులో భావాలు తెగించి నేను చెప్పాను. వాటికి అనేక సార్లు నాకు అక్షింతలు కూడా పడ్డాయి పార్టీలో. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న లోపాలని బహిరంగ వేదికల మీద చెప్పబట్టే, ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్లో కూడా మాట్లాడేయబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మనం ఇలా చేస్తే ఇలా అయిపోతామని చెప్పి నేను ఒక్కనే ధైర్యం చేశాను. పార్టీలో ఎవరు అంత ధైర్యం చేయలేదు. కానీ ఆ కారణాలతో 1-2 సార్లు నన్ను తప్పించాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడారు. ఆయనకి తెలియకుండానే నేను రాజీనామా చేసి రావడం జరిగింది ఆయన లండన్లో ఉన్నప్పుడు. కానీ ఆయనకి చెప్పి పొమ్మని కొందరు చెప్పినప్పటికీ చెప్తే ఆయన నన్ను ఇలా వదులుకోరు, కాబట్టి చెప్పకుండా పోవడమే కరెక్ట్. రిజైన్ చేశాక ఆయన చెప్పారా? అంటే రిజైన్ చేశాక మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఆయనకైతే తెలియదు మీరు ఆయనకి రిజైన్ చేసే రోజుకి అసలుకి నేను వెళ్ళిపోతాను అసలుకి తెలియదు. ఆయన లండన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా కూడా ఇంట్లో నుంచి కూడా జగన్ వదిలేయడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికి కూడా రాజకీయ కోణంలో ఆలోచించారు. సరే, అభిమానం వేరు. ఒక నాయకత్వం మీద, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన నాకు ఇచ్చిన పదవి మీద, ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్న మర్యాద అలా ఉంటుంది. కానీ నా రాజకీయ ఎదుగుదల, నన్ను రాజకీయంగా అణిచివేస్తున్న తీరు, మరి నా ఎదుగుదల సహించలేని వ్యక్తులకే మళ్ళీ తిరిగి పార్టీ పవర్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉండటం ఎంత మాత్రం నాకు పనికొచ్చే అంశం కాదు. నేను ఏ పని కూడా చేయకుండా ఆపుతున్నప్పుడు నేను అక్కడ ఉండి లేనట్టు ఉనికి కోల్పోయి ఉండడం సమంజసం కాదనిపించింది. ఉనికే లేనప్పుడు నన్ను వీలైనంత వరకు కెమెరాకి దూరం చేయాలి, మాట్లాడనీయకుండా చేయాలి. పోనీ పార్టీ పని అడిగా, ఓ జనరల్ సెక్రటరీగానో లేకపోతే ఏదైనా ఒక జిల్లాకో లేకపోతే ఎటన్నా పార్టీ యాక్టివిటీ చేద్దామని అన్నిటికీ సరేనంటారు, కానీ ఏది చేయరు, చేయనివ్వరు కూడా. సో ఈ విధమైన అణిచివేతతో పార్టీకి సేవ చేయలేనప్పుడు పార్టీలో ఉంటే ప్రయోజనం ఏంటి? పార్టీ వదలడం శ్రేయస్కరం అని నేను నిర్ణయం తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం 13 జిల్లాల పార్టీకి ఇక మీదట పరిమితం కాకూడదు. ఒక జాతీయ పార్టీలో ఉండి వచ్చిన అనుభవం దేశంలో ఎక్కడికైనా తిరిగి పనిచేయడానికి అవకాశం తీసుకుని నేషనల్ వైడ్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడడంతో పాటు అనర్గళంగా నేను హిందీ మాట్లాడతాను. అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. హిందీ స్పీచ్లు రాస్తాను. సో హిందీలో ఏదైతే నేను హిందీ పండిట్ గా ఉన్నానో, ఐఎమ్ హ్యావింగ్ దట్ ఎనార్మస్ కెపాసిటీ. సూపర్. సో నేను పంచ్ లైన్లు రాస్తాను, సో బుల్లెట్ పాయింట్స్ రాస్తాను, స్పీచ్లు రాస్తాను. జర్నలిజం అంటే ప్యాషన్. వాయిస్ అనే ఒక మ్యాగజైన్ నడిపెడుతున్నాను. సో వాయిస్ అనే telugu.com అని నేను వెబ్సైట్ నడుపుతున్నాను. 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపాను. వాయిస్ అనే పేపర్ నడిపాను. జర్నలిజం అంటే నాకున్న ప్యాషనే నన్ను స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆరేటర్గా మార్చిందే. కానీ ఇన్ఫాక్ట్ ఇన్ని తెలియవు నాకు, ఇప్పుడు చాలా కొత్త విషయాలు వింటున్నాను. ఇవన్నీ కూడా నేను చేయడంలో పార్టీ కోసం నేను పెట్టిన ఖర్చు కూడా నేను తీసుకున్న జీతానికి 4 రెట్లు ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా పార్టీకి నేను చేసిన పని ఎక్కువగానే చేశాను. ఎప్పుడు పూర్తి మనసుతో చేశాను. ఇక్కడ మనకు అవకాశం లేనప్పుడు నేను ఎంచుకున్న పార్టీ బీజేపీ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీని కూడా విమర్శించాను. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బీజేపీని పెద్దగా విమర్శించలే, మా లైన్ అది కాదు. సో మేము కాన్సన్ట్రేటెడ్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. సో బీజేపీని ఎందుకు ఎంచుకున్నా? బీజేపీని ఎంచుకోవడానికి కలిగిన ప్రధానమైన కారణాలు, అప్పట్లో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని కాలేజీ రోజుల్లో అభిమానించి వాళ్ళ స్పీచ్లు వినడానికి వెళ్ళేవాడిని. కానీ బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్లోకి పోవడం జరిగింది. ఉత్తేజభరితంగా అనర్గళమైన ఉపన్యాసాలు, సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడిన, ముఖ్యంగా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఏదైతే వాళ్ళు మాట్లాడే విధానం, ఎక్కడ బోరు కొట్టకుండా వాళ్ళని అంత గొప్ప ఆరేటర్లుగా చూసి ఆ బాణీని అందిపుచ్చుకోవాలనే ఆశ ఉండేది. అంత స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో ఒక ఆవగింజైనా అంతైనా నేను నేర్చుకున్నాను కూడా. సో మాట్లాడే దాంట్లో విషయం ప్రాధాన్యత ఉండాలి, దాంట్లో సబ్జెక్ట్తో పాటు ఆ ఫైర్ ఉండాలి, దాంతోపాటు చెప్పేది ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ అసభ్యత ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ కావాలి అనే పట్టుదలతో నేను పనిచేశాను. సో ముఖ్యంగా బీజేపీని మోడీ గారు, షా గారు ఏదైతే ఈ ద్వయం నడుపుతున్నారో, జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఒకటి, మనకి 1947లో వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మరక మిగిలింది ఈ దేశానికి. ముఖ్యంగా హై స్కూల్లో ఉన్నప్పుడు మేము గోడల మీద చూసేవాళ్ళం, కాశ్మీరం మా సింధూరం, రక్తాన్నైనా చిందిస్తాం, దాన్ని కాపాడుకుంటామని. అది నిజం చేసిన ద్వయం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసిన పని. ఆర్టికల్ 370 రద్దు అయ్యే వరకు ఆ రద్దు చేసిన ఘనత వాళ్ళ ఇద్దరితో పాటు ఎంటైర్ ఎన్డీఏ సపోర్ట్ కావచ్చు, బీజేపీ పార్టీ ప్రధానమైన భూమికి కావచ్చు, దానికి నిర్ణయాత్మకమైన వైఖరితో పనిచేసిన సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, తీసుకున్న పట్టుదల, చిత్తశుద్ధి ఏదైతే ఉందో, ఆర్టికల్ 370 రద్దు.
ఆ రద్దుతో జరిగిన ఈ దేశ గౌరవం ఏదైతే పెరిగిందో దానికి నేను సెల్యూట్ చేస్తాను. ఒక భారతీయుడిగా మనం అందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన దేశం భారతదేశం. భారతదేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ని మనం చూపిస్తున్నాం, మ్యాప్లో ఉంది. మరి అక్కడ 2 ఫ్లాగ్లు ఎగరడం ప్రతి భారతీయుడికి అవమానం అని భావించిన వీళ్ళు దాన్ని కరెక్ట్ చేసిన తీరు నాకు నచ్చింది. ఇప్పుడు 2 ఫ్లాగ్లు అక్కడ ఎగరట్ల, గర్వంగా సగర్వంగా ఒక భారతీయ జెండా మాత్రమే, భారతదేశ జెండా ఎగురుతుంది. అంతేకాదు అక్కడ కంట్రోల్ చేసిన తీరు మీరు చూడండి. నోట్ల రద్దుని అందరూ విమర్శించారు, కానీ నోట్ల రద్దు తర్వాత విదేశాలు మన కరెన్సీని ముద్రించి టెర్రరిస్టులకి ఇచ్చి ఆ డబ్బుతో మన జవాన్ల మీద రాళ్ళు వేయించడం, విధ్వంసం సృష్టించడం ఇప్పుడు ఆగిపోయింది. ఈరోజు టూరిస్టులు వస్తున్నారు. ముఖ్యంగా భారతీయ పౌరులు ఎవరు కూడా అక్కడ స్థలాలు కొనుక్కునేదానికి లేకుండా, భారతీయ పౌరులు ఎవరు కూడా కాశ్మీర్ వాళ్ళని పెళ్లి చేసుకునేదానికి లేకుండా ఉన్న రూల్స్ అన్ని మారిపోయినాయి. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ స్థలాలు కొనవచ్చు ఉన్న నిబంధనని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇది దేశానికి పనికొచ్చే అంశం, ఇది దేశభక్తిని సంబంధించిన అంశం. నాకు నచ్చింది. పాయింట్ 1, 5 సంవత్సరాలకు పైగా 500 సంవత్సరాలకు పైగా భారతదేశం యొక్క కళ రామ మందిరం. సో రామ మందిరాన్ని నిర్మించడం కాదు, భవ్యమైన మందిరంతో పాటు ఒక మహానగరంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు అందరికీ అందుబాటులో హిందువుల మనోభావాలతో పాటు దేశ ప్రతిష్టని, ఏకత, మానవత అనే కోణం తీసుకున్నారు. దాంట్లో ఐక్యత ఏదైతే వచ్చిందో అది నాకు బాగా నచ్చింది. వాజ్పేయి గారి హయాంలో రామ్ రోటీ మకాన్ అనే స్లోగన్తో ఒక ఎలక్షన్ పోటీ చేశారు. ఆయన ఒక్క ఓటుతో ఓడిపోయినాక రెండవసారి రామ్ రోటీ మకాన్, రామ్ అనే కళని సాకారం చేసిన ఈ ద్వయం నాయకత్వంలో కనీసం ఒక ఫోటో దిగాలి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం. అదొక డ్రీమ్లో ఉండేది, ఒక డ్రీమ్ లాగా ఉంది. దాన్ని సాకారం చేసుకునే దానికోసం కూడా నేను బీజేపీలోకి వచ్చా. దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఖచ్చితంగా నాకు తొందరలోనే దొరుకుతుంది కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో ఫోటో దిగితే ఆ రోజు ఉప్పొంగుతాను నేను. ముఖ్యంగా నేను సంతోషపడతాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎటు ఫోటో దిగాను, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పట్లో రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాను. కానీ ఈ ద్వయంతో ఫోటో దిగాలంటే నేను ఈ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నాను. అది కూడా బలమైన కోరిక. కొత్త ఫోటో కాదు సార్, వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఈ దేశాన్ని బలోపేతం ఏదైతే చేస్తున్నారో సార్. బీజేపీ గురించి చాలామంది దేశం కోసం, ధర్మం కోసం అన్న మాటని ఎద్దేవా చేశారు. వాళ్ళు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా దేశం కోసమే. వాళ్ళు పాటుపడుతున్న అంశం పూర్తిగా ధర్మం కోసమే. ఈ ధర్మం కోసం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దుర్మార్గమైన చట్టం 1947లో స్వాతంత్రం వచ్చిన మనకి 1951లో ఒక నల్ల చట్టం తెచ్చారు. ఆ నల్ల చట్టం పేరే వక్ఫ్ బోర్డు బిల్. సో ఈ వక్ఫ్ బోర్డు బిల్ అనేది మన జాతీయతకే ప్రమాదం, భారతదేశంలో ఉన్న అందరికీ ప్రమాదం. కానీ వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లిం మతానికి మాత్రమే చెందిందని ఏదైతే భ్రమల్లో ఉన్నారో, నేను ఒక మాట స్ట్రైట్ గా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను. ముస్లిమ్స్కు మాత్రమే సంబంధించిందని భావించే వాళ్ళందరికీ కూడా ఆలోచించమని అడుగుతున్నా. వక్ఫ్ బోర్డు ద్వారా కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల గ్రామాలు, నగరాలు, ముఖ్యంగా గుళ్ళు, గోపురాలు, గవర్నమెంట్ ఆఫీసులు, ముఖ్యంగా ఈ దేశ గవర్నమెంట్ ల్యాండ్, తర్వాత మిలిటరీ ల్యాండ్కి సంబంధించిన ఉన్నంత ల్యాండ్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది కదా. ఏ ఒక్క ముస్లిం, పేద ముస్లింకి ఒక్క గజం స్థలమైనా వక్ఫ్ బోర్డు ఇచ్చిందా? ఇవ్వలేదు. కానీ వాళ్ళకి నచ్చిన రోజు అక్కడ రేట్లు పెరిగినప్పుడు, లేకపోతే గ్రామాలు ఇది మా అధీనంలో ఉన్నాయి, మీరు అమ్మడాన్ని కొనడాన్ని నిషేధిస్తున్నామని ఒక్క నోటీస్ ఇస్తే యూ కెనాట్ ఛాలెంజ్ ఇట్ ఇన్ సుప్రీం కోర్ట్. అలాంటి చట్టం తెచ్చిన, దుర్మార్గం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి లేటుగా తెలుసుకున్నందుకు చింతిస్తున్నా. దీని గురించి ఎప్పుడు తెలుసు? ఈ వక్ఫ్ బోర్డు చట్టం గురించి పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు చెప్తున్న అంశాలు నేను లైవ్లో విన్నా. నేను చాలా ప్రభావితమయ్యా. కానీ అలాంటి వక్ఫ్ బోర్డుని వాళ్ళు పూర్తిగా రద్దు చేస్తామని కూడా చెప్పకుండా, దానికి దేశంకి సంబంధించిన ఈ అంశాల్లో ముఖ్యంగా పాండ్యులు, చోళ్ళు కట్టిన గుళ్ళు, గోపురాలు కూడా దాంట్లో ఉన్నాయి సార్. పేదలు, ధనికులు అని వ్యత్యాసం లేకుండా వేలాది ఎకరాల రైతుల భూములు దాంట్లో ఉన్నాయి సార్. గ్రామాల, నగరాలు దాంట్లో ఉన్నాయి సార్. అమెండ్మెంట్స్ చేస్తామంటే ఇమ్మీడియట్ గా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాలి. కానీ వైఎస్ఆర్సీపీ సమర్థించను అని చెప్పింది. ఇది నాకు నచ్చలేదు. ఇది కూడా ప్రధాన కారణం. ఇది 100% ప్రధానమైన కారణం. ఈ కారణం విషయంలో నేను ఇంటర్నల్గా పార్టీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇది మన పార్టీ విధానం, దీన్ని ఎవరూ మార్చలేమన్నారు.
కానీ నాకు నచ్చలేదు, ఇది దేశానికి సంబంధించిన విషయం అని చెప్పా. దేశానికి సంబంధించిన విషయం అని చెప్పినప్పటికీ ముస్లిం మైనారిటీల ఓట్ బ్యాంక్గా భావిస్తే తప్పని కూడా చెప్పా. అంతేకాదు కంపారిజన్ కూడా ఒక విషయం చెప్పా. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్లో 2 ఎలక్షన్లు గెలిచారు. పర్టికులర్గా ఈ ఎలక్షన్ 24లో గెలిచిన తర్వాత నంద్యాల నుంచి ఫరూక్ గారు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా ఉన్నారు. అలయన్స్లో బీజేపీతో ఉన్నప్పుడు ముస్లింగా ఉన్న ఫరూక్ గారు గెలవడంతో మంత్రిగా ఉన్నారు. నోబడీ ఈజ్ గోయింగ్ టు సీ దిస్ ఇష్యూ ఇన్ దట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ కేటగారికల్గా దీనికి మేము మద్దతు ఇవ్వమని చెప్పడం నాకు నచ్చలేదు. ఇది దేశానికి సంబంధించిన అంశంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏంటి సార్? ముఖ్యంగా అతి ప్రధానంగా 151 సీట్లు వచ్చినప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు ఎలక్షన్ ముందు తీసుకున్న స్లోగన్ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, వర్గాలు చూడం, అర్హతే ప్రామాణికత. అర్హత ఉంటే స్కీమ్ వస్తుంది, పదవి వస్తుంది, పని దొరుకుతుంది. ప్రతి విషయంలో అర్హతే ప్రామాణికత. సో అర్హతకి కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. పావర్టీ లైన్ వేరే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కూడా చాలా మంది చట్టసభల్లోకి పోలేదు. అక్కడ కూడా కులాల కోణంలోనే పోయినాయి. అది ఎంతగా అయిపోయిందంటే ఆఖరికి 2024 ఎలక్షన్ వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని వర్గీకరణ చేసే విధంగా స్లోగన్ తీసుకుంటే ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని ఏం చేయాలి సార్? ఆ స్క్రిప్ట్ పలికించిన రోజు గెలిపే లక్ష్యంగా సార్ గెలుపని ఎలా అంటారు సార్? నేను ఒకటే అంటాను, సమాజంలో ప్రతి కులంతో పెనవేసుకుపోయింది. దాన్ని కులం కోణంలో చూసినప్పుడు మనం ఓటు బ్యాంక్గా భావించే వాళ్ళు మనతో వస్తారని భ్రమపడ్డారు. ముఖ్యంగా ఆ విధంగా ఆయన్ని భ్రమ పెట్టారు. నేను ఎలక్షన్ కౌంటింగ్ రోజు మేము ఓడిపోతూ రిజల్ట్స్ వస్తున్న క్రమంలో ఎలక్షన్కి ముందు కూడా తెగించి ఈ మాట చెప్పా. మీరు చెక్ చేసుకోండి ఛానల్స్లో. నా మీద వేటు పడుతుందేమో అని కూడా నేను భయపడలా. ఇది కరెక్ట్ కాదని నేను పోరాడా. నేను ఒక్కడే పోరాడా పార్టీలో ఈ అంశంలో. ఇది కులాల కోణంలో పోవడం కరెక్ట్ కాదు, నినాదమే కరెక్ట్ కాదు. కనీసం పట్టించుకోలేదు, అసలు ఎవరు వినలేదు కూడా. ముఖ్యంగా కులాల కోణం, ప్రతి కులంతో ప్రతి ఒక్కరు వ్యాపారమో, ఫ్యాక్టరీయో, వ్యవసాయమో అనుబంధంగా ఒకరితో ఒకరు మమేకమైన వాళ్ళని కులాల పరంగా చీల్చి ఓటు బ్యాంక్గా మార్చుకునే స్క్రిప్ట్ రాసిన ఐపాక్ వాళ్ళని కానీ లేకపోతే మరెవరినైనా కానీ ఎవరు రాశారో వాళ్ళని ఎలా తప్పుపట్టాలి? అధికారం కోల్పోయాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరూ నష్టపోవడానికి ఎలక్షన్ ఓడిపోయినందువల్ల దానికి వచ్చిన బాధ్యత ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు తీసుకుంటారా సార్? తప్పు కదా సార్. ఇందరు బతుకుల్ని ఛిద్రం చేసింది ఒక ఎలక్షన్ ఓటమి. మరి ఎలా సార్? మరి ఇలాంటి పనికిమాలిన స్క్రిప్ట్లు రాసే వాళ్ళని ఇంకా చాలా మందిని ఇప్పుడు కూడా స్క్రిప్ట్లు రాయనిస్తుంటే దాన్ని ఏ విధంగా అదుపు చేస్తాం సార్? సార్ ఇప్పుడు ఎలాగో పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదా? నాకు ఒక నైతికత ఉంది కాబట్టి సార్ పేర్లు చెప్పకుండా విషయం మాత్రమే చెప్తున్నా. వాళ్ళందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మీకు కూడా తెలుసు. పేర్లు చెప్పినందువల్ల నాకు వచ్చే ప్రతిష్ట ఏం పెరగదు. పేర్లు చెప్పనందువల్ల స్ట్రైట్గా చెప్తున్నా. ఈ రోజు కూడా రాస్తున్న స్క్రిప్ట్లు, ఈ రోజు మీడియా మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కోవర్ట్లు, స్క్రిప్ట్లు నకిలీవి. ఆయన్ని మెప్పించడం కోసం రాస్తున్నారే కానీ ఆయనకి నష్టం జరుగుతున్న స్క్రిప్ట్లు రాస్తున్నారు. వాళ్ళు కోవర్ట్లుగా పక్క పార్టీలకు పనిచేస్తున్నారు అనేది నా ప్రధానమైన ఆరోపణ సార్. అయినప్పటికీ జగన్ ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకునేసరికి సమయం మించిపోతే మరో ఎలక్షన్ ఖచ్చితంగా ఓడిపోవచ్చు. పక్కాగా చెప్తున్నా. నాకేం సంబంధం, నేను ఆ పార్టీ నుంచి బయట వచ్చాను కాబట్టి పేర్లు చెప్పడం లేదు. లెట్ దెమ్ థింక్. కాదు, అయినప్పటికీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నారు. లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే తిరిగి వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పరు. ఖచ్చితంగా చెప్పకూడదు. ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయం వాళ్ళకి, నేను చెప్పే సదరు వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలందరికీ ఆ సదరు వ్యక్తులే బాధ్యులని బహిరంగంగా కూడా ఆరోపించారు. ఈ రోజు కూడా ఎక్కడ ఏ పెళ్లికి పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా వాళ్ళకే మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆయన మారరా అని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్న మాటలు మేము వినలేకపోతున్నాం.